ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్ గారు మనతో ఉన్నారు. మరి ఈ మధ్యన జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో బీజేపీ శ్రేణుల యొక్క ఆశాభావం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. దేశ ప్రధానిని నిర్ణయించి పార్లమెంట్ ఎన్నికలు అయ్యాయి. సో ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనుకుంటున్నారా? 100% అండి. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే 10 సంవత్సరాల కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి పథంలోకి వచ్చింది. అది ప్రతి ఒక్కరూ ప్రజలందరికీ అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, లేదంటే ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు, లేదంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రతి ఒక్కరు దేశంలో నాయకుడు ఎలా చేస్తున్నారో, ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, దేశం గత 10 ఏళ్లకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనే విషయం ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు మాత్రం 100% మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 12 నుంచి 15 స్థానాలు ఖచ్చితంగా పార్లమెంటు ఎంపీ స్థానంలో గెలిచే అవకాశం ఉంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎంపీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది కదా. సో మరి ఏమంటారు? ఖచ్చితంగా ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మా పార్టీ గెలుస్తామని ఎవరు అనుకుంటారు. ఇప్పుడు ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇలా వాళ్ళు ఇంత కొంచెం మందు మార్పులను చూపించేసి ఈరోజు ఓట్లు వేస్తే అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం. ఎందుకు అంటే గత రాష్ట్రంలో గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. సో బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చూసి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడం జరిగింది. ఇక్కడ అంటే గతంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు దాదాపు 5-6 నెలలు జరుగుతుంది. ఈ 5-6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉందనేది ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకి వేస్తారంటే వాళ్ళు ఎవరైనా అనుకుంటారు మా పార్టీకి ఓట్లు పడతాయి, మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే కేంద్రంలో కూడా వస్తామని అనుకుంటారు. కానీ కేంద్రంలో దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ఎన్నో స్కీములు, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా ప్రజల వద్దకు ఎన్నో రకాల స్కీములు తీసుకొచ్చి అందరినీ ఒక ప్రపంచంలో ఒక విశ్వగురువుగా ఈరోజు పేరు గాంచి ఇలా మనల్ని 11వ స్థానంలో ఉన్నటువంటి మన దేశాన్ని ఈరోజు 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ ఊరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా గతంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బీజేపీకి ఇవ్వాలి. బీజేపీ అనేది ఒక వన్ వే అనే విషయం అందరం మనం గమనించినాం, అందరూ చూసినారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి డిఫరెన్స్ తేడా చాలా ఉంటుంది. ఆయన ఎవరండి, మా నరేంద్ర మోడీ గారికి గడ్డానికి ఉన్న ఏజ్ లేదు ఎవరికి, రాహుల్ గాంధీ గారికి. ఆయన పిల్లకాకి చేస్తున్న విలువలు తప్ప ఏం లేవు ఆయన దగ్గర. కానీ అది అందరికి తెలియదా? నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ సమస్య కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో ఇలా త్రివర్ణ పతాకం ఎగురుతుందంటే ఎవరిది కారణం? ఇలా నరేంద్ర మోడీ గారే కదా. సో అంటే 400 సీట్లు పక్కా అంటారు. ఖచ్చితంగా ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా భారతీయుల కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఫిర్ ఏక్ బార్ 400 పార్ అనే నినాదంతో ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా మరోసారి కూడా ప్రధానమంత్రి చేయడానికి ఖచ్చితంగా ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారు. ఆల్రెడీ ఖచ్చితంగా 4వ తారీఖు తర్వాత రిజల్ట్ వస్తా ఉన్నది. ఖచ్చితంగా హ్యాట్రిక్ విషయంలో ఈసారి 400 అంటే 400 పార్ అంటే 400 దాటి కూడా సీట్లు గెలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 3వసారి హ్యాట్రిక్ మరోసారి ప్రధానమంత్రి అవుతా ఉన్నారు. ఓకే, అంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో కూడా దాదాపు ఇక్కడ 12 నుండి 13 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని మరి సంపత్ యాదవ్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా భారతదేశానికి ప్రధాని మరొక్కసారి మోదీనే అంటున్నారు. మరి సో వచ్చేటువంటి 4 రోజులే ఉంది వ్యవధి. ఆ ఎన్నికల పోలింగ్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మరి ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందో మనకు తెలిసిపోతుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో
స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.